జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వాస్తు శాస్త్రరీత్యా ధనుస్సు రాశి వారికి ఏ దిక్కు కలిగిన సింహద్వారం కలిసి వస్తుంది, వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో ఎటువంటి వాస్తు నియమాలు పాటించడం వల్ల మరి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వారికి గురువు అధిపతిగా ఉండడం జరుగుతుంది. అలాగే భాగ్యాధిపతి సూర్యుడు. అందుకని ఈ రాశి వారికి నెంబర్ 1గా సరిపోయేది తూర్పు దిక్కు. సూర్య భగవానుడే జనులందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహం. అటువంటి సూర్యుడు ప్రధాన ఆధిపత్యం వహిస్తున్నటువంటి దిక్కు తూర్పు దిక్కు. అందువలన ఈ ధనుసు రాశి వారు తూర్పు సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివసించడం వల్ల ఖచ్చితంగా వీళ్ళ యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్ బాగా పెరుగుతుంది. వాళ్ళ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు, మంచి ఆరోగ్యం రావడం జరుగుతుంది. తూర్పు దిక్కు సింహద్వారం కలిగి ఉండి, తూర్పు కూడా కొంత ఖాళీ స్థలం ఉండి, అంటే మొత్తం మీద తూర్పు దిక్కు డామినేట్ చేయాలి. తూర్పు వైపులో ఎటువంటి గోతులు, అటువంటి డౌన్గా ఉండడం జరగకూడదు. అలాగే నివసిస్తున్నటువంటి గృహం రోడ్డు కన్నా కొద్దిగా హైట్లో, ఎత్తులో ఉండాలి. ఈ విధంగా తూర్పు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అందులో ఎటువంటి వాడు నివసించినా కూడా కొద్ది రోజుల్లోనే అతని యొక్క నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా ఏదో ఒక ఉపాధి అవకాశం కలిగి నిరుద్యోగంగా ఉన్నవాడు ఖచ్చితంగా ఉద్యోగంగా మారుతాడు. పౌరుషవంతుడై ఉంటాడు. అంటే ఒకరి మీద ఆధారపడి ఇంట్లో ఖాళీగా ఉంటూ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు తూర్పు దిక్కు గృహంలో నివసించడం వల్ల వారికి భాగ్యోదయం అవుతుంది. అలాగే వారికి సత్సంతానం, ముఖ్యంగా పుత్ర సంతానం కలిగి వాళ్ళ వంశం కూడా చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది. దాని తర్వాత వీళ్ళకి అనుకూలించే దిక్కు దక్షిణ దిక్కు. అంటే దక్షిణానికి కుజుడు అధిపతి. ఈ రాశి వారికి కుజుడు అత్యంత మిత్రుడ గ్రహం. అలాగే అది కూడా అగ్నితత్వ గ్రహం అవటం వల్ల దక్షిణ దిక్కు సింహద్వారంగా కలిగి, దక్షిణ దిక్కు ఎటువంటి మైనస్లు లేకుండా ఉన్నటువంటి దిక్కులో నివసించడం వల్ల ఆ గృహంలో, అంటే ఎక్కువగా వీళ్ళు నివసిస్తున్నటువంటి గృహంలో శుభకార్యాలు ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. వివాహం కాని వారు ఎవరైనా ఆ గృహంలో ఉంటే తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే స్త్రీలకి ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఏంటంటే అందులో ఖాళీగా ఉండే అవకాశం లేదు. ఏదో ఒక ఉపాధి, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక చదువు చదువుతారు తప్ప ఖాళీగా లేజీగా ఉండే అవకాశం ఉండదు. సో ఈ కారణం వల్ల మరి ధనుసు రాశి వారు తూర్పు నెంబర్ 1, దక్షిణ దిక్కు కూడా 100% ఉండొచ్చు. ఎక్కువగా పడమర దిక్కు వీళ్ళకంత అనుకూలమైనటువంటి దిక్కు అయితే కాదు. అంటే వీళ్ళ యొక్క వేగానికి, వీళ్ళ యొక్క నిర్ణయాలకి పడమర దిక్కు అంత సహకరించే అవకాశం లేదు. అది ఎప్పుడు అనుకూలిస్తూ ఉంటుంది, వీళ్ళు సంపాదన ఆగిపోయిన తర్వాత, అంటే ఇంచుమించుగా 65-70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ పడమర దిక్కు పనికొస్తుంది. దానికి శని అధిపతి అవడం వల్ల ఎటువంటి బాధరబందీ లేకుండా, ఎటువంటి పనులు లేకుండా చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితం గడుపుదాం అనుకున్న వాళ్ళకి ఈ దిక్కు అనుకూలించే అవకాశం ఉండదు. సో మొత్తం మీద ఏంటంటే అది ఈ జీవితంలో పైకి రావాలి, జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలి, సంపాదనలో ఉన్నాం, ఇంకా మనకి బాధ్యతలు ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఈ పడమర దిక్కు అంతగా పనిచేయదు. ఇక ఉత్తర దిక్కు. సో ఉత్తర దిక్కుకి బుధుడు అధిపతి అవుతుంటాడు. ఈ ధనుస్సు రాశి వారికి బుధుడు బాధకుడు. అయితే ఎక్కువగా ఈ ఉత్తర దిక్కు కూడా ధనుస్సు రాశి వారికి, అంటే సూర్యుడి యొక్క డామినేషన్ ఈ రాశి వారికి ఉండడం వల్ల ఉత్తర దిక్కు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అయితే అందులో స్త్రీలకు ఎక్కువగా పెత్తనం ఉండే అవకాశం ఉంటుంది.
అందులో స్త్రీ సంతతి జీవితంలో బాగా పైకి రావడం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు వ్యవహారం అంతా కూడా స్త్రీల ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అంటే జాతకుడు ఇంచుమించుగా వాళ్ళ నిర్ణయాలకు ఆధారపడవలసి ఉంటుంది. బట్ ఎనీహో ఇది ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కరెక్ట్గానే ఉంటుంది తప్ప మొత్తం మీద ధనుసు రాశి వారు సహజ భాగ్యాధిపతులు కాబట్టి వీళ్ళు ఉత్తర దిక్కు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం అన్నది ఇంకా వీళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర ఈశాన్యంకి వెళ్ళే కొద్దీ రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఉత్తర ఈశాన్యం, తూర్పు దిక్కు, తూర్పు ఈశాన్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ జాతకుడు మంచి ఐశ్వర్యవంతుడై అలాగే మంచి విద్యావంతుడై ఏదో రంగంలో ప్రఖ్యాతి గాల్చే అవకాశం ఉంది. అందరూ వీళ్ళ యొక్క సలహాల కోసం సంప్రదిస్తూ ఉంటారు. అయితే ఎంత పర్ఫెక్ట్గా 100% వాస్తు కలిగిన గృహంలో ఉన్న జాతకుడి యొక్క దశ జరుగుతున్నటువంటి దశ కూడా చాలా ఇంపార్టెంట్గా చూడవలసి ఉంటుంది. దశ బాగులేనప్పుడు దిశ ఖచ్చితంగా మరి ఇబ్బంది పెడుతుంది. దశ బాగుంటే దిశ కూడా కలిసి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా మరి ఈ శని మహాదశ చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే రాహు మహాదశ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ రెండు దశలు వచ్చినప్పుడు మాత్రం జాతకుడు అంటే ఈ టైంలో ఈ ధనుసు రాశి వారికి వ్యసనాల మీద ఆసక్తి పెరిగి ఏదో ఒక బలహీనతకి లోనవడం జరుగుతుంటుంది. ఇది అంతర్దశల రూపంలో వచ్చినా కూడా 100% ఈ రాహు దశ అంతర్దశ అలాగే శని యొక్క దశ అంతర్దశలు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మరి దశ బాగులేనప్పుడు జాతకుడు తగిన పరిహారం చేసుకుంటూ ఎటువంటి వాస్తు దోషం కలిగిన ఇంట్లో ఉన్నా సరే ప్రతినిత్యం ఆ గృహంలో దీపారాధన చేసుకుంటూ ఆ గృహ యజమాని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఉభయ సంధ్యల్లోనూ సంధ్యావందనం చేసుకుంటూ ఎప్పుడూ ఆ గృహంలో ఏదో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఎటువంటి వాస్తు దోషం ఉన్నా సరే పరిష్కారం అవుతుంది. దాని తోడు దశ కూడా అనుకూలిస్తుంది. కాబట్టి జాతకుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బట్టి అతను దైవభక్తి ఆధ్యాత్మిక చింతన బట్టి కూడా అతని గృహం యొక్క వాస్తు అతని మీద పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశివారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుడిని దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరణ అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా వాక్చాతుర్యం రావాలన్నా మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు.
బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో, లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో, లేదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది, లేదంటే చంటిపిల్లల తల్లి పాలు కానీ, సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.